కావేరీ విశ్వవిద్యాలయం కాలేజీ మెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎగ్జామ్థాన్ రన్ ఫర్ డ్రీమ్స్ అనే పేరుతో జనవరి 4న గచ్చిబౌలి స్టేడియంలో 3, 5, 10 కిలోమీటర్ల విభాగంలో ఈ పరుగు చేపట్టింది. ఈ సందర్భంగా పరుగులకు సంబంధించి లోగో టీ-షర్ట్ ను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి ప్రవీణ్ రావు, కాలేజీ మెంటర్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ రన్ ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం దృష్టి సారించి సామాజిక ఉద్యమం చేపట్టినట్లు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు తెలిపారు. దాదాపు 80 నుంచి 90% మంది భారతీయ విద్యార్థులు పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల బాధ, డ్రాపౌట్లకు విద్య ఇది ప్రధాన కారణమన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులకు పరీక్షా దశలలో సమిష్టి భరోసా, ఒత్తిడి లేని అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను ఇచ్చేందుకు ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాళ్ళ సోషల్ మీడియాలో స్ట్రెస్ ఫ్రీ జనరేషన్ గా మేము అవుతాము అని చెప్పి పోస్ట్ చేయడం కోసం స్పెషల్ గా డిజైన్ చేస్తున్నది. చూడండి మీరు అటే చూస్తారు. మీరు అందరు పార్టిసిపేట్ చేస్తారా? దాంట్లో అందరూ వచ్చి మన ఈవెంట్ ని సక్సెస్ చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. సక్సెస్ కోసం, మన డ్రీమ్స్ కోసం. సో ప్రతి డిజైన్ వెనక ఒక అర్థం. సార్ ఒకసారి చూడండి. చూడండి సార్. ఓకే సార్. ఈ రోజు మనము కాలేజెస్లలో గమనించినట్లయితే స్టూడెంట్స్ ముఖ్యంగా ఎన్నో స్ట్రెస్లకు లోన్ అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ ఫెయిల్ అవటం కానివ్వండి, వాళ్ళ యొక్క క్యారియర్ యొక్క ఆస్పిరేషన్స్ కానివ్వండి, అదేవిధంగా బ్యాక్లాగ్స్ కానివ్వండి, లాంగ్వేజ్ బ్యారియర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఈరోజు కాలేజెస్లలో మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే స్టూడెంట్స్కు ఏ విధంగా మనం ఈ ఏదైతే స్ట్రెస్ ఉన్నదో దాన్ని ఇది హ్యాండిల్ చేయగలగాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఉన్నది. సో దానికి అనుగుణంగానే మేము ఈరోజు కాలేజెస్లలో స్పెషల్గా సైకాలజిస్ట్లను, డైటీషియన్స్ను, వాళ్ళని కూడా అంటే ఏ విధమైన భోజనం కూడా చేయాలి వాళ్ళు అన్న దాని మీద కూడా మేము సో ఏది సక్రమంగా పోవటము, ఏది నైపుణ్యం మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము, ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము. సో ఇవన్నీ కూడా మేము యూనివర్సిటీలో, మా కావేరీ యూనివర్సిటీలో మేము ఇది శ్రద్ధ చూపుతా ఉన్నాము, ఎంఫసిస్ రేట్ చేస్తున్నాము. సో దానికి అనుగుణంగానే కాలేజ్ మెంటర్ వారు ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్థాన్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇది స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ని తగ్గించగలుగుతాం అన్న మాకు చాలా నచ్చింది కాన్సెప్ట్. అందుకే మేము దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ కాన్సెప్ట్ను మనము పెద్ద ఎత్తున ఒకవేళ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే, వాళ్ళు నైపుణ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్టయితే, ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్ సెట్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్టయితే ఐ థింక్ ఇది ముందు భవిష్యత్తు వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏది స్ట్రెస్ లేకుండా కూడా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్సే వాళ్ళ లైఫ్ కాదు, ఎందుకనంటే ఏది అవి నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి, వాళ్ళ యొక్క వర్త్ని టెస్ట్ చేయి, వాళ్ళ యొక్క స్కిల్ సెట్ను టెస్ట్ చేయవు. కాబట్టి ముందు భవిష్యత్తులో ఎగ్జామ్స్, అకాడమిక్ రికార్డ్స్ కంటే కూడా నైపుణ్యం మీద ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నైపుణ్యాన్నే చూస్తున్నారు, ఏది స్కిల్ సెట్స్నే చూస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ చాలా సంతోషంగా, ఏమి స్ట్రెస్ లోన్ అవ్వకుండా
ఇది అపియర్ అయినట్టయితే వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది. అదే విధంగా పేరెంట్స్ కూడా దీనికి ఎంతో తోడ్పడవలసిన అవసరం ఉన్నది. స్టూడెంట్స్ ను చాలా ఎంజాయబుల్ మూడ్ లో వారికి ఏది ప్యాకింగ్ ఇవ్వటము, ఏది వారికి ఏది ఈ స్ట్రెస్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయటము, కామ్ గా ఏమి ఏది దాని మీద పెద్ద కంపారిజన్స్ చేసుకోకుండా వేరే స్టూడెంట్స్ తోని, అండ్ ఏది నీ యొక్క ఫ్యూచర్ ను నువ్వు ఏ విధంగా డిసైడ్ చేసుకుంటావు వేరే వాళ్ళతో, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అతని క్యాపబిలిటీ వేరే వేరే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎన్నో ఈరోజు మనకు టెక్నిక్స్ మనం ముందుకు వచ్చాయి. అదే విధంగా పాలసీ రికమెండేషన్స్ కూడా ఇవ్వటం